నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. డయాబెటిస్ గురించండి. డయాబెటిస్ అసలు డయాబెటిస్ వచ్చినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ కనపడతాయి? డయాబెటిస్ వచ్చినప్పుడు చాలామంది హై లెవెల్స్‌లో ఉండడం వల్ల ఇన్సులిన్ వాడేవాళ్ళున్నారు. హై డోస్ మెడిసిన్ వాడేవాళ్ళున్నారు. ఫుడ్ కంట్రోల్ చేసేవాళ్ళున్నారు. కానీ డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోవడం వల్ల ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఉంటదనమాట వాళ్ళకి. మనం ఇంత పర్ఫెక్ట్‌గా ఏవైతే తినొద్దంటున్నారో దానికంటే మనం అసలు చాలా వరకు తినకుండా మెయింటైన్ చేస్తున్నాం. కానీ డయాబెటిస్ ఎందుకు కంట్రోల్‌లో ఉండట్లేదు? అసలు డయాబెటిక్ ఎందుకొస్తుంది? అండ్ ఈ జనరేషన్‌లో పెద్దవాళ్ళలో కన్నా కూడా యుక్త వయసులో ఉండే వాళ్ళలోనే 99% డయాబెటిస్ అనేవి డయాగ్నోస్ అవుతుంది. అసలు ఎప్పుడో పాతకాలంలో మనం పెద్దవాళ్ళలో డయాబెటిస్‌లో అది కూడా 10, 20 మందిలో ఎక్కడో 4, 5 కేసులు చూసేవాళ్ళం. ఈ కాలంలో ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు కాదు 30 నుంచే స్టార్ట్. ఇంకా మనకు డయాబెటిక్ 1, టైప్ 1 డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్, జ్యువెనల్ డయాబెటిక్ అని ఉంటది. సో, మన ప్రెగ్నెంట్ లేడీస్‌లో వచ్చేదాన్ని ఒక కైండ్ ఆఫ్ డయాబెటిస్ అంటాము. అది వన్స్ ప్రెగ్నెంట్‌లో డయాగ్నోస్ అవుతది. వన్స్ డెలివరీ అయిన తర్వాత ఆటోమేటిక్ డయాబెటిక్ నార్మల్ అయిపోతది. కొంతమందిలో టైప్ 1 డయాబెటిస్‌లో హెరిడిటరీ వల్ల వస్తది కొంతమందిలో. కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికంటే చిన్న వయసులోనే రావడం జరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ వెరీ కామన్ అనమాట. ఈ టైప్ 2 డయాబెటిస్ ఓన్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. సో, రీసెంట్‌గా మా దగ్గర కూడా ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్‌లో ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. లైక్ ఆల్మోస్ట్ అన్ని సింప్టమ్స్ కనపడుతున్నాయి. అంటే అన్ని సింప్టమ్స్ ఇన్ ద సెన్స్ మనకి ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా యూరిన్‌కెళ్ళడము, ఎక్కువగా దాహమేయడము, ఆకలి లేకపోవడము, లేదంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సేమ్ నార్మల్ యాజ్ యూజువల్ ఉన్నాయి. కానీ బరువు తగ్గిపోవడము, బాడీ నీరసంగా, నిస్సత్తుగా అనిపించడము, నరాలలో తిమ్మిరి రావడము, కళ్ళు బ్లర్‌గా కనపడడము. అంటే మనం కంటి చూపు కూడా చాలా దెబ్బతింటది. మన డయాబెటిస్ లెవెల్స్ పెరుగుతా ఉంటే మనం చూసుకోకుండా ఉంటే. యూరిన్‌కెళ్ళినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ రావడము. బాడీ అంతా ఒక కైండ్ ఆఫ్ లెథార్జిక్‌గా అంటే ఏదైనా పని చేయడానికి కూడా బాడీ సహకరించకపోవడం. ఇవన్నీ సింప్టమ్స్ ఆ అబ్బాయిలో కనపడుతున్నాయి. సో, మన దగ్గర తీసుకొచ్చినప్పుడు నేనేమన్నానంటే డయాబెటిక్ టెస్ట్ చేయించారా అంటే వాళ్ళు ఒకటే అడిగారు. "ఈ వయసులో డయాబెటిస్ ఏంటండి? మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికీ లేదు మేడం. అసలు అవసరమా చేయించాలంటే మీరు వెళ్లి ఒకసారి చేయించండి" అని చెప్పాను. హెచ్‌బీఏవన్సీ అంటే మనకు 3 మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని ఉంటాయి. అంటే మనం 3 మంత్స్ నుంచి మన బాడీలో మన బ్లడ్‌లో ఎంత షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయనేది అది మెయిన్ టెస్ట్ అనమాట హెచ్‌బీఏవన్సీ. అది ఆల్మోస్ట్ 5.7-5.8 ఉంటే నార్మల్‌గా ఉంటాం. అదే 6 అనుకోండి ప్రీ డయాబెటిక్ అంటాం. 6 నుంచి పెరుగుతా పోతుందనుకోండి ఇంకా క్రానిక్ డయాబెటిక్ స్టేజ్ అనమాట అది. సో, ఆల్మోస్ట్ ఆ అబ్బాయికి మనం హెచ్‌బీఏవన్సీ చేయించడం 9.2 ఉంది. 9.2 అంటే ఆల్మోస్ట్ హైయెస్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఉంటది కొంతమంది 10 ఉంటది కొంతమందికి. సో, 9 అంటే చాలా ఎక్కువనమాట. సో, 9 ఏముంది కదా అని చెప్పి మనం చూస్తే సింప్టమ్స్ వాళ్ళు కంగారు పడిపోయారు. సో, డయాబెటిక్ ఉంది అని కంగారు పడే బదులు సింప్టమ్స్ ఉన్నప్పుడే మనము టెస్ట్ చేయించుకోవాలి అని చెప్తాను నేను ఎవరికైనా సరే. సరే ఆ అబ్బాయి కేస్‌ని మనం ఏం చేసాము, ప్రాపర్ డైట్ యంగ్ అబ్బాయి కాబట్టి ప్రాపర్‌గా 1 అవర్ యోగా పెట్టించాము. ఇప్పుడు ప్యాంక్రియాస్‌ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ ఉంటాయి. పవనముక్తాసన అని, ధనురాసన అని. అవి కంపల్సరీ మార్నింగ్ లేచాక ఫస్ట్ స్టార్టింగ్‌లో డయాబెటిక్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళి లో డోసెస్‌లో మెడిసిన్ పెట్టిచ్చారు. దాని తర్వాత మనం తీసుకున్నాం కేసు. ఆల్మోస్ట్ 45 డేస్ చేసామండి కేసు. సో, స్టార్టింగ్‌లో మార్నింగ్ లేచిన వెంటనే 1 అవర్ యోగా. అది కూడా పర్టిక్యులర్‌గా డయాబెటిక్‌కి సంబంధించింది. థెరపటిక్ యోగా అంటారు. అంటే డయాబెటిక్స్‌కి సంబంధించిన ఆసనాస్ మనం చేయడం వల్ల డయాబెటిక్ ఇమ్మీడియేట్ కంట్రోల్‌లోకి వస్తది. అలాగే 1 అవర్ యోగా చేయించాం. దాంట్లో పవనముక్తాసన్, ధనురాసన్, కపాలభాతి అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ యోగా కూడా చేయించాము. దాని తర్వాత మనం మంచిగా నైట్ ఒక 350 ఎంఎల్ వాటర్‌లో బెండకాయ ముక్కలు 4, 5 ముక్కలు, మెంతులు పావు స్పూను, దాల్చిన చెక్క ముక్కలు 2, 3 ముక్కలు ఏస్తే మనం కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోమన్నాను. ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా వేడి చేసుకొని తాగమన్నాను. ఈ వాటర్ తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడైతే మనకి లెథార్జిక్ అయిపోయానని చెప్పారు కదా! ఫస్ట్ సింప్టమ్ నేను చెప్పాను. ఆ అబ్బాయి వచ్చినప్పుడు బాడీ ఏ పనికి సహకరించకుండా బద్ధకంగా, నీరసంగా అనిపించే మనిషి ఎప్పుడైతే ఈ వాటర్ తాగడం స్టార్ట్ చేశారో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లోకి రావడమే కాకుండా లెథార్జిక్‌నెస్ బాగా కంట్రోల్‌లోకి అయింది. అంటే ఆ బద్ధకం అనేది చాలా వరకు పోయింది. ఆ వాటర్‌లో అంత మ్యాజిక్ ఉంటది. ఎందుకంటే అన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నవి కాబట్టి ఈ వాటర్ తాగిన వెంటనే మనకి బ్లడ్‌లో షుగర్ చాలా కంట్రోల్‌లోకి వస్తది. అంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తది. ఏమి లేదు సింపుల్. దాల్చిన చెక్క ముక్కలు 2, 3 ముక్కలు. ఒక బెండకాయ 2, 3 ముక్కలేసుకోవడం. దాంతో పాటు మనము ఇంకా బెస్ట్ అంటే నల్ల జీలకర్ర కూడా అద్భుతంగా పనిచేస్తది మనకి. నల్ల జీలకర్ర అని కూడా దొరుకుతది. ఆ నల్ల జీలకర్ర కూడా పావు స్పూన్ ఏసుకోవచ్చు. బెండకాయ ఒకటి, దాల్చిన చెక్క ముక్కలొకటి, మెంతులొకటి అండ్ నల్ల జీలకర్ర ఏసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగమని చెప్పిన తర్వాత చాలా చేంజెస్ చూసాం ఆ అబ్బాయిని రెగ్యులర్‌గా. సో, దాంతో పాటు జ్యూస్‌కొచ్చాక కొద్దిగా మనం క్యారెట్ కొద్దిగా పావు, బీట్రూట్ కొద్దిగా పావు, చిన్న అల్లం ముక్క, ఒకరోజు ఈ జ్యూసు, ఒకరోజు ఆరెంజ్ జ్యూసు, ఒకరోజు ఆ అబ్బాయికి ఆ కండిషన్‌ని బట్టి ఆ అబ్బాయి కొద్దిగా కొత్తిమీర, పుదీనా,
ఒకరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్. సో మ్యాక్సిమం అబ్బాయికి బాగా సూటబుల్ అయ్యే జ్యూస్. అంటే ఈ జ్యూసెస్లో కూడా కొన్ని కొన్ని కేసెస్లో పడతాయి, కొన్ని కొన్ని కేసెస్లో పడవు. అది మన ఇండివిజువల్ కేసెస్ని బట్టి తీసుకుంటాం. అదే కొంతమందికి ఏజ్గా ఉన్నప్పుడు డయాబెటిక్ లెవెల్ హై ఉందనుకోండి, కొంతమంది క్యారెట్ సెట్ అవ్వదు, కొంతమందికి ఆరెంజెస్ సెట్ అవ్వదు. ఈ బాబు కండిషన్ని బట్టి మనం ఈ కైండ్ ఆఫ్ జ్యూస్ని ఇవ్వడం స్టార్ట్ చేసాం. సో ఆ జ్యూస్ ఇచ్చాక ఎనర్జీ లెవెల్స్ బాగా బూస్టప్ అయ్యాయి. తర్వాత బరువు కొద్దిగా తగ్గారు కదా, కొద్దిగా మజిల్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ అయింది. దాని తర్వాత మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో జావా లాగా ఇవ్వడం, రాగి జావా, జొన్న జావా, సజ్జ జావా, బార్లీ జావా, ఇదే కైండ్ ఆఫ్ ఫుడ్ని పెట్టడం స్టార్ట్ చేస్తాం. లంచ్కి వచ్చాక రెడ్ రైస్, నవారా రైస్ అంటారు. రెడ్ రైస్ బ్రహ్మాండంగా డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది. దాని పేరులోనే ఉంది నవారా రైస్. ఒక గ్లాస్ వాటర్కి, ఒక గ్లాస్ రైస్కి మనం 4-5 గ్లాసులు వాటర్ వేస్తేనే ఉడుకుతుంది రెడ్ రైస్. రెడ్ రైస్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డయాబెటిక్ కంట్రోల్ అవ్వడమే కాకుండా డయాబెటిక్ వల్ల వచ్చే నరాల బలహీనతకి చాలా మంచిది. కొంతమంది డయాబెటీస్ హై లెవెల్స్లో ఉండడం వల్ల కొంతమంది శరీరంలో కూడా కొద్దిగా బ్లోటింగ్ ఎక్కువైపోయి బరువు పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ బరువు తగ్గించడానికి, హార్ట్ని హెల్తీగా ఉంచడానికి, అండ్ రక్తపోటును తగ్గించుకోవడానికి, అండ్ స్పెషల్లీ గుండెని హెల్తీగా ఉంచడానికి రెడ్ రైస్ అద్భుతంగా పనిచేస్తుంది. దాన్నే నవారా రైస్ అంటారు. సో అలా రెడ్ రైస్ని మధ్యాహ్నం లంచ్లో పెట్టి ఎక్కువ వెజిటబుల్ కర్రీస్, ఆకుకూర ఫ్రై పెట్టడం స్టార్ట్ చేసి, లంచ్ తర్వాత మధ్యలో కొద్దిగా మెంతు పౌడర్ కలిపి మెంతులను పౌడర్ చేసేసుకొని, అది కూడా మెంతుల్ని నానబెట్టి మనం ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత ఒక క్లాత్లో అవన్నీ మెంతులు తీసుకొని ఒక క్లాత్లో కట్టేసి, మొలకలు వచ్చిన తర్వాత దాన్ని బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకోమన్నాను. ఆ పౌడర్ని లంచ్ తర్వాత మధ్యలో కలుపుకొని తాగమన్నాం. ఇంకా 4-5 మధ్యలో ఏదన్నా మెంతి కూర కానీ, తమలపాకు కూడా బాగా డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది. బొప్పాయి ఆకు కానీ, ఇవి నీళ్ళలో వేసుకొని లైట్గా ఏది దొరికితే అప్పుడు అది వేసుకొని మరిగించుకొని తాగమన్నాం. డిన్నర్కి వచ్చాక జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ, పెసరట్టు కానీ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. సేమ్ ఇదే ప్యాటర్న్ ఆఫ్ డైట్. అది కూడా అందరు ఇదే ఫాలో అవ్వలేదు, ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్ కేసు. ఆ అబ్బాయి కండిషన్లో ఓన్లీ డయాబెటీస్తోనే ఉంది. అండ్ డయాబెటీస్తో పాటు ఇంకా అదర్ దెన్ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ డైట్ ప్యాటర్న్ కొద్దిగా మార్చుకోవాల్సి వస్తుంది. సో ఇది చేయించి ఎవ్రీడే మార్నింగ్ యోగా చేయించి తొందరగా పడుకోవడం, 12-1కి అలా పడుకున్నా కూడా షుగర్ చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తొందరగా మొబైల్ యూజింగ్ అధికంగా అయిపోవడం వల్ల కూడా నిద్ర లేక షుగర్ పెరిగిపోతుంది. సో కాబట్టి తొందరగా పడుకొని పెట్టడం, లైక్ ఆల్మోస్ట్ 9:30 to 10 కల్లా తొందరగా పడుకోమని చెప్పాం. బట్ ఈ జనరేషన్లో కుదరదు కాబట్టి బై 10:30-11 కల్లా పడుకునేవాళ్ళు. ప్రాపర్గా వాటర్ తాగేవాళ్ళు, యోగా బాగా చేయడం, ప్రాపర్ వాటర్ తాగడం, తొందరగా పడుకోవడం, అండ్ వెరీ ఇంపార్టెంట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. ఇప్పుడు మనం చెప్పినట్టు ఆకుకూరలు బాగా తీసుకోవడము, స్వీట్స్కి కంప్లీట్గా దూరంగా ఉంచడం. అలా 45 డేస్ తర్వాత, ఆల్మోస్ట్ 2 months, 45 డేస్ తర్వాత మనం ప్రతి ఆల్టర్నేట్ 3 డేస్కి ఒక్కసారి షుగర్ టెస్ట్ చేయిస్తూ ఉంటే ఆ లో డోసెస్ పెట్టిన మెడిసిన్ కూడా ఆపిచ్చేసి కంప్లీట్గా నార్మల్, లైక్ ఆల్మోస్ట్ ఫాస్టింగ్ అనేది 100కి వచ్చేయడం, పోస్ట్ అనేది 145 to 150 అలా వచ్చేయడం వల్ల మెడిసిన్స్ లేకుండా ఇదే క్రమంగా చేయించి తర్వాత HbA1c చేయించిన తర్వాత మనం చెప్పాం 9.2 ఉంది కదండి, 100% అండి, ఆల్మోస్ట్ 6.3 to 6.4కి వచ్చింది HbA1c వితౌట్ సింగిల్ మెడిసిన్. అంటే స్టార్టింగ్లో లో డోసెస్ మెడిసిన్ పెట్టాము, దాని తర్వాత షుగర్ టెస్ట్ ఆల్టర్నేట్ డేస్ చేస్తూ ఉండగా షుగర్ నార్మల్కి వచ్చేసింది. అప్పుడు మెడిసిన్ స్లోగా, అది కూడా మానిటర్ చేసి మెడిసిన్స్ ఒపీనియన్ తీసుకొని ఆపాల్సి వస్తుంది. సో అలా చేయించిన తర్వాత డయాబెటిక్ 6.2 to 6.3 ఆ మధ్యలో వచ్చింది ఆ అబ్బాయి లెవెల్స్. సో అలా వచ్చాక హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. అని నేను టెస్ట్ని బిలీవ్ చేయను. ఫస్ట్ బాడీ ఆ లెథార్జిక్నెస్ పోయింది, అంటే వీక్నెస్ పోయింది, మజిల్ కొద్దిగా బ్రాట్ అయింది, ఎక్కువగా మనము యూరిన్కి ఎక్కువ వెళ్ళేవాళ్ళు, ఆ యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గింది, యాక్టివ్ అయ్యారు. సో బాడీలో మజిల్ కూడా చాలా స్ట్రాంగ్ అవ్వింది. అన్నీ లైక్ మనం డయాబెటిక్ సిమ్టమ్స్ మనం చూసాం కదా, ఆ సిమ్టమ్స్ అన్నీ నార్మల్గా వచ్చేసాయి. నార్మల్ హెల్దీ పర్సన్ ఎలా ఉంటారో అలా వచ్చేసాయి. అప్పుడు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆల్మోస్ట్ 2 months 3 months తర్వాత చేయించుకుంటే HbA1c నార్మల్గా వచ్చాయి. ఈ ఫీల్స్ వెరీ గుడ్ అనమాట. అంటే లైక్ నేను ఏమంటానంటే ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే, మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కూడా డయాబెటీస్కి సంబంధించిన సిమ్టమ్స్ కనపడినప్పుడు మనం అశ్రద్ధ చేయొద్దు. లైక్ బరువు తగ్గిపోవడం కానీ, లెథార్జిక్నెస్ ఉండడం కానీ, ఎక్కువ యూరిన్కి వెళ్ళడం కానీ, నరాలలో బాగా తిమ్మిరి రావడం కానీ, కళ్ళు బ్లర్గా కనపడడం కానీ వస్తే దాంతోపాటు మన లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉండి మధ్యరాత్రుల్లో తినడము, లేట్గా నిద్రపోవడం ఇలాంటివి ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా డయాబెటిక్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒకవేళ మీకు మెడిసిన్స్ అంటే భయము, టెస్ట్ చేయించుకోవాలంటే టెస్ట్ చేయించుకున్నారు కాబట్టి ఆయనకు నార్మల్ వచ్చింది, లేదంటే బాడీలో ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో అలాగా మనం అశ్రద్ధ చేయకుండా ఏమైనా సిమ్టమ్స్ మనం ఓన్గా చేయించుకొని HbA1c ఎంత ఉంది, ఇంత ఉండాలి కదా, ఇంత ఉంది, మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అన్న కాన్షియస్నెస్ పెరిగి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసి తొందరగా పడుకొని వాటర్ తాగితే మీకు మీరే స్వతహాగా తగ్గించుకుంటారు డయాబెటిక్స్. సో హెల్త్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా ఒకసారి డ్యామేజ్ అయింది అనుకోండి, మళ్ళీ చేద్దాం, వారం తర్వాత డైట్ చేద్దాంలే, వారం తర్వాత యోగా చేద్దామంటే మొత్తానికి కొలాప్స్ అయిపోతుంది బాడీ. సో ఖచ్చితంగా హెల్తీగా ఉండాలంటే
చిన్న చిన్న ప్రయత్నాలు కొద్దిగా కష్టంగా అనిపించినా సరే హ్యాపీగా చేస్తే ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.